హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ తందూరి చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. పెద్ద లెగ్ పీసులు తీసుకున్నామండి. వాటితో చేసేది చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఆయిల్ కానీ ఇది ఎక్కువ పట్టదండి. మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ లేకుండా కానీ మంచిగా ఫ్రై అవుతుంది. ఇది ఎట్లా చేయాలనో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఒక బౌల్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను, చిల్లీ ఫ్లేక్స్, ధనియా పౌడరు, గరం మసాలా, పచ్చిమిర్చి, పసుపు, మిర్చి పౌడర్ వేసుకున్నా. తగినంత సాల్ట్ వేసుకోవాలండి మన టేస్ట్ని బట్టి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు సన్నగా ఇట్లా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నిమ్మకాయ ఒక అరదబ్బ పిండుకుంటామండి. ఇప్పుడు పెరుగు, గట్టిగా ఉండే పెరుగు ఒక గరిటె వేసుకుంటాము. గట్టిగా లేకపోతే బట్టలో కానీ వేసి వడగట్టేసి వేసుకోవచ్చండి, నీళ్ళు ఉండకూడదు. ఆయిల్ వచ్చేసి నేను 2 స్పూన్లు వేస్తున్నా. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాము. ఇందులోకి చికెన్ లెగ్ పీస్ ఇట్లా కాటాలు వేసుకున్నామండి. అట్లా చేసుకుంటే మనకు మసాలా కానీ లోపల వరకు మంచిగా పడుతుంది. ఇది ఇట్లా మ్యారినేషన్ చేసుకుంటాము. ఇది మ్యారినేషన్ వచ్చేసి ఒక 10 అవర్స్ పెట్టి చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ముందు రోజు సాయంత్రం చేసేసి రెండో రోజు మనం ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. కనీసం ఒక 2 అవర్స్ అయినా ఇది మ్యారినేషన్ చేసి ఉంచుకుంటే ఆ మసాలా అంతా లోపలికి పట్టి బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ ట్రేలోకి వచ్చేసి నేను బటర్ పేపర్ వేసినానండి. దాంట్లోకి ఈ పీసులు పెట్టేస్తాము. మంచిగా అడ్జస్ట్ చేసి పెట్టేశాను. కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాం. ఇప్పుడు ఇది ఎయిర్ ఫ్రై చేసుకుంటామండి. నేను వచ్చేసి 15 మినిట్స్ 200లో పెట్టి 15 మినిట్స్ పెట్టుకున్నాను. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా ఇట్లా ఫ్రై అయిపోయిందండి. ఒకవైపు బాగా ఇట్లా పైన ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇది తిప్పించి పెట్టుకుంటాము. తిప్పించేసి బాగా ఇట్లా ఉంటుందండి. లోపల ఉడకదు కాబట్టి తిప్పించి పెట్టుకొని ఇప్పుడు ఒక 15 మినిట్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు కావాలంటే ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు, నేనేం చేయలేదు. తందూరి ఎట్లుంది? జ్యూసీ ఉందా? అయిపోయిందండి మన చికెన్ కానీ మంచిగా బేక్ వచ్చింది. చూడండి చాలా టేస్టీ. బాగుందా? చాలా టేస్ట్గా ఉంది అంటున్నారండి. దీనికి ఎక్కువ అంత తొందరగా నచ్చదు, కానీ ఎయిర్ ఫ్రైయర్లో చేసినవి చాలా బాగా నచ్చుతాయి. అంటే అది ఆయిల్ కానీ తక్కువ లాగుతుంది కదా, హెల్త్కి మంచిది అన్నట్టు. ఇది చాలా బాగుందండి, టేస్టీగా. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.